ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అనే పదాన్ని ఎవరు సృష్టించారో తెలియదు, కానీ ఈ పదం బాగా ఫేమస్ అయింది. పాటల రూపంలో కానీ, ప్రియురాలతో గొడవ పడినప్పుడు కానీ ఈ పదాన్ని గుర్తుకు తెచ్చుకొని విలపిస్తూ ఉంటారు. కానీ ఈ విషయం తెలిస్తే ప్రియురాలికి ఆ పదానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రియురాలి ప్రేమను పొందడానికి చరిత్ర కీర్తించదగిన ఆధారాలే ఉన్నాయి, కానీ అదే ప్రియురాలు ప్రేమ కోసం ఏం చేశాడు అని ఒక్క నిర్వచనం మచ్చుతునికైనా కనబడదు. అయితే ఈ ప్రియురాలు గురించి వింటే ఖచ్చితంగా మెచ్చుకోవచ్చని చెప్పుకోవచ్చు. అకిటో జపాన్ చక్రవర్తి 84 ఏళ్ల ఈ యువరాజు వయోభారంతో పదవి విరమణ సిద్ధమయ్యాడు. వారసుడి కోసం అన్వేషణలో ఉన్న అకిటో తన మనవరాలు యువరాన్ని చేసే ఉద్దేశంతో ఉన్నారంట. అక్కడే వచ్చింది అసలు చిక్కు. టోక్యోలో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో PhD చేస్తున్న మాకో తన క్లాస్మేట్ కురుమోను ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. అయితే జపాన్ ఆచారాల ప్రకారం రాజకుటుంబీకులు సామాన్యుల్ని పెళ్లి చేసుకోకూడదని ఉంది. అలా చేసుకుంటే రాజరికపు సంప్రదాయాన్ని భిన్నంగా సామాన్య జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని అక్కడ మత పెద్దలు తెలిపారు. మాకో మాత్రం తాను ప్రేమించిన కురుమోను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అవసరం అనుకుంటే ఆచారాల్ని పక్కన పెట్టి సామాన్యురాలుగా జీవితం సాగిస్తానని తెగేసి చెప్పింది. ఈమెను చూస్తే చెప్పుకోవచ్చు ప్రేమ ఎంత మధురమో. ప్రేమ కోసం తన ఆచారాల్ని మార్చాల్సిన డిమాండ్ వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యువరాజుగా ఉన్న అకిహిటోవా వయోభారం, అతని తమ్ముడు వయోభారంలో ఉన్నారు. ఆచారాల ప్రకారం ఆడవారు రాజ్యాల్ని పాలించే అధికారం లేదు. ఉన్న మనవరాలు మాకో బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్న అకిహిటో ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా? మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.